హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయో చాలామందికి ఇంకా డౌట్ ఉంది. అయితే స్కూల్స్ తెలిసినాయి కానీ కాలేజెస్కి ఎప్పటి నుంచి ఇస్తారు, ఇంటర్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారో చాలామందికి ఇంకా ఐడియా లేదు. సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, విద్యార్థులకు సెలవులు ఎప్పుడు అంటే అని చెప్పేసి ఉంది. మనకు ఆల్రెడీ స్కూల్స్ చూసుకుంటే జనవరి 9 నుంచి 18 వరకు ఇచ్చారు. అలాగే కాలేజెస్ చూసుకుంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం గతంలో జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఇటీవల తుఫాన్ నేపథ్యంలో కాలేజీలకు సెలవులు ఇవ్వగా మార్చిలో పరీక్షలు జరిగే అవకాశం ఉండడంతో సెలవులు తగ్గించే అంశాన్ని అధికారులు పరిశీలన సమాచారం. త్వరలో సెలవులు ఇంటర్ బోర్డు అధికారంగా ప్రకటించనుంది. సో మనకి మ్యాక్సిమం ఏంటంటే గతంలో చూసుకుంటే 11 నుంచి 17 వరకు ఇచ్చారు కదా. సో ఇంటర్ కాలేజెస్ కూడా ఇప్పుడు కూడా మనకి తొందరలోనే మార్చిలో మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంటర్ వాళ్ళకైతే సెలవులు అయితే తగ్గించారంటూ తెలుస్తుంది. సో మనకు అఫీషియల్ అప్డేట్ అయితే మనకు తొందరలో అయితే రానుందని చెప్పేసి అంటున్నారు. సో మ్యాక్స్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్ ప్రిపరేషన్ ప్లాన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో కూడా చెప్తాను, గైడెన్స్ అయితే ఇస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.